ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 4వ అధ్యాయం 4వ రోజు పారాయణం. దీపదాన మహిమ. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మహత్యము యొక్క మహిమ వల్ల రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసములోని ముఖ్యముగా దీపదానం ఎందుకు చేయవలనో, ఎవరునుద్దేశించి చేయవలనో వివరింపమని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడిగిరి. జనక, కార్తీక మాసమందు అన్ని దానములు చేయవచ్చు. అందు దీపదానం అతి ముఖ్యం. దీని వలన మిగులు ఫలం నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థం శివాలయమును గాని విష్ణు ఆలయమునందు గాని దీపదానము చేయవచ్చును. సూర్యాస్తమయము అందు అనగా సంధ్యా చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారంబునందు గాని దీపముంచిన వారు సర్వపాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో గాని కొబ్బరి నూనెతో గాని అవిసె నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏదీ దొరకనప్పుడు ఆముదముతో కాని దీపము వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటయేగాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికేగుదురు. ఇందుకొక కథ గలదు, వినుము. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి విసుగు చెంది తుదకు గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచ్చటకు పిప్పలాదుడను ముని పుంగవుడొచ్చి, పాంచాల రాజా, నీవెందులకంత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషి పుంగవా, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదలు ఉన్నను నా వంశము నిల్పుటకు పుత్ర సంతానం లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను. అంత నా ముని పుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపదానము చేసిన ఎడల కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేయించెను. దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతం చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెల దినములు అటుల చేసెను. తత్పుణ్య కార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుణ్ణి గనెను. రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటును పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు మిత్రవర్మ అని నామకరణం చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వల్ల పుత్ర సంతానం కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేసి తీరవలనని రాజు శాసనము చేసెను. కుమారుడు మిత్రవర్మ దినదినమున ప్రవర్తమానగుడుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసం చేతను తల్లిదండ్రుల గారాభం చేతను తన కంటికింపగు స్త్రీలను బలత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక లేక కలిగిన కుమారుని ఎడ చూచి చూడనట్లు విని విననట్లు ఉండిరి. మిత్రవర్మ ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేయుచుండెను. అటుల తిరుగుచుండగా ఒకానొక దినమున బ్రాహ్మణ ఆడపడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగులు రూపవతి. ఆమె అందచందములు వర్ణించుట మన్మధునికైనను శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేచ్చుడై కామ వికారంతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన సేన మందిరానికి తీసుకొని పోయి భోగములు అనుభవించెను. ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశులగుటచే వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. అటులా కొంతకాలం జరిగెను. ఎటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి
భార్యను రాజకుమారుణ్ణి చంపవలనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి మొలలో పెట్టుకొని సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమున కలుసుకొనవలనని నిశ్చయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులో పసిగట్టి బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగుండెను. ఆ కాముకలిద్దరూ గుడిలో కలుసుకుని గాఢ లింగాణమునర్చుకొన్న సమయమున చీకటిగా ఉన్నది. దీపముండినా బాగుండును కదా అని రాకుమారుడనగా ఆమె తన పైట చెంగు చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించెను. తర్వాత వారిరువురు మహానందముతో రథక్రీడలు సలుపుటకు ఉద్రిక్తులవుచుండగా అదే అదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యము కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి. సోమవారమగుట వలనను ఆ రోజు ముగ్గురూ చనిపోవుట వలనను శివదూతులు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకుపోవుటకును అక్కడికి వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటేలా చిత్రముగానున్నదే అని ప్రశ్నించెను. అంత ఆ యమకింకరులు, ఓ బాపనుడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివ సన్నిధిని దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకుపోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణనంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికిని జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము కొంత ఆ బ్రాహ్మణునకు దానం చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానమెక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివా రాజా, ఆ శివాలయంలో ఆ ప్రేమికులు చేసిన పాపపుణ్యములు పోవుటయేగాక కైలాస ప్రాప్తి కూడా జరిగెను. దీపదానం వలన అనంతమైన మహత్యమున్నది. కావున కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యమొందుదురు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సంపూర్ణ కార్తీక పురాణం కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.